బ్యూరోక్రసీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మీ తర్వాత వచ్చిన కేజ్రీవాల్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు వెనకబడటానికి ప్రధాన కారణం ఏంటి? సుధాకర్, మన దేశంలో చాలా అపరిపక్వమైన ఆలోచనలు మనకి. అంటే మీరు ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే ఇది విజయము, అది కాకపోతే పరాజయము. అది అయిన తర్వాత ప్రజలకు ఏమీ జరగకుండా ఉంటే అది విజయము, పదవులు లేకున్నా ప్రజలకు చాలా మేలు జరిగితే అది పరాజయము. అంటే ఏమిటి ఆలోచిస్తున్నాం మనం? ఇది వ్యక్తులు పెరగడం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం, అధికారులు రావడం కోసం ఈ గొడవ అంతాను, లేకపోతే ఈ దేశం బాగుపడడం కోసం, ప్రజాస్వామ్యం బాగుపడడం కోసం, ప్రజల జీవితాలు బాగుపడడం కోసం. ఇది చాలా ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ లేకుండా లేదుగా భారతదేశంలో. ఎక్కడన్నారే ఎవరో పోటీకి రాలేదండి ఎమ్మెల్యేలు, అందుకని ఎమ్మెల్యే పదవి ఖాళీగా ఉందని ఎప్పుడు ఉందా భారతదేశంలో? ఎంపీగా ఎవరో పోటీకి రాలేదండి పదవుల కోసం అని చెప్పని, ఎందుకని ఖాళీగా ఉంచామని ఎక్కడ ఉందా? పోనీ సర్పంచ్కి ఉంది అట్లాంటిది. అధికారమే పరమావధిగా భావించే దేశం, పదవులు లేకపోతే ప్రాణాలు పోతాయనుకున్న దేశం. కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని బాగు చేయాలనే ఉద్యమం విషయంలో, పరిపాలన బాగుపడాలి, ప్రజలకి న్యాయం జరగాలనే విషయంలో ఒక వ్యక్తి గెలుపు విజయము, గెలవకపోవటం సిద్ధాంతాల కోసం పోరాడితే అపజయం అనుకుంటే మహాత్మా గాంధీ ఎక్కడా గెలవాల ఎన్నికల్లో. ఆయనది పరాజయమా? లోక్నాయక్ జేపీ ఎప్పుడు ఎన్నికల్లో పాల్గొరా, ఆయనది పరాజయమా? అంటే మనం కొంచెం ఈ ఫ్యూడల్ తత్వం నుంచి కాకుండా, ఎవడు రాజు అయ్యాడు, ఎవడ పదవి వచ్చిందని కాకుండా దేశానికి ఏమైంది, ఆ అవటంలో మన పాత్ర ఏమిటి, అది ఆలోచించడం అవసరం. లేకపోతే గెలుపు వల్లే విజయంగా భావిస్తే మీరు ఇంతమంది గెలుస్తున్నారుగా, దేశం అద్భుతంగా ఉండాలిగా, ఎందుకు లేదు? ఎందుకు మనందరికీ నిరాశ ఉన్నది? సరే, ఎన్నికల్లో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి డబ్బు పెట్టినవాడు గెలవచ్చు, డబ్బు పెట్టకపోతే గెలవచ్చు, కులం ఉపయోగించేవాడు గెలవచ్చు, కులం పెట్టకపోయినా గెలవచ్చు, సందర్భాన్ని బట్టి. అది ప్రమాణంగా ఎప్పుడు తీసుకోకూడదు. విజయం అన్నది ఈ దేశ ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉంటే, సమర్థంగా ఉంటే, నిజాయితీగా ఉంటే, ఓట్లు కొనకుండా నెగ్గే పరిస్థితి ఉంటే, సమర్థులు నిజాయితీ పనులు ఎదిగే అవకాశం ఉంటే, వాళ్ళ వల్ల మంచి పాలన జరిగే పరిస్థితి ఉంటే, అధికార వికేంద్రీకరణ జరిగితే, చట్టబద్ధ పాలన ఉంటే, పాలనలో పారదర్శకత ఉంటే, విధానాలు ప్రజల ఉన్నతి కోసం ఉంటే, ఆర్థికాభివృద్ధిని పెంచితే, ప్రతి ఒక్కళ్ళకి ఎదిగే అవకాశాలు వస్తే అది విజయం. అవి రాకపోతే పరాజయం. ఎవడు అధికారంలో ఉన్నా ఎవడు లేకపోయినా తేడా లేదు. అంచేత మనం కొంచెం ఈ పాతకాలపు భావాల నుంచి, అధికారంలో రావటం విజయం, అధికారంలోకి వస్తే గొప్పవాడు, రాకపోతే తక్కువవాడు అన్న భావం నుంచి బయటపడాలి. లేకపోతే ఎల్లకాలం ఇట్లానే ఉంటాం. ఎవరోడు గెలుస్తూనే ఉంటాడు, ప్రజలు ఓడిపోతూ ఉంటారు.